చాలా సూటిగా రేవంత్ రెడ్డి గారి పాలన స్పష్టంగా చెప్పాలి అని అంటే ఏ రకంగా? ముందుగా మీ ప్రశ్నలో చిన్న సవరణ ఉంది. తెలంగాణ ప్రజలు తెలంగాణ రావాలని కోరుకున్నారు, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకోలేదు. చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, ఈ ఆంధ్ర సమైక్య ఆంధ్ర పాలకులు 60-70 సంవత్సరాల నుంచి మమ్మల్ని పట్టి పీడిస్తున్నారు. కాబట్టి మా పాలన మాకు స్వయం పాలన ఉంటే బాగుంటుంది అన్నప్పుడు ఆ ప్రాసెస్లో కేసీఆర్ అనే ఒక రాజకీయ నాయకుడు 14 ఏళ్ళు ఉద్యమం చేసిండు. ఆటోమేటిక్గా వచ్చింది అవకాశం. అప్పుడు ప్రజల ఎజెండా కేసీఆర్ గురించి రకరకాల నెగిటివ్ విషయాలు అందరికీ తెలుసు. కానీ ఆయన 14 ఏళ్ళు కొట్లాడిండు, ఒక పార్టీ పెట్టి తెలంగాణ ఆకాంక్షలకు అంతకుముందు రాజకీయ జీవితం ఉంది కదా. కేసీఆర్ని ఎన్ని రకాల మాటలు అనకూడదు అవన్నీ అంటూనే, ఒకవైపు కేసీఆర్ని తిడుతూనే ఇంకోవైపు తెలంగాణ కోసం పనిచేసినాం. అప్పుడున్న పొలిటికల్ స్పేస్లో ఏకైక ఆల్టర్నేటివ్ కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ ఎమర్జ్ అయింది. టీఆర్ఎస్ అదేవిధంగా 10 సంవత్సరాలు కేసీఆర్ బంగారు పాలన చేస్తూ ఫస్ట్ టర్మ్ బాగుండే, సెకండ్ టర్మ్ వచ్చేసరికి నియంత పాలన, కుటుంబ పాలన, అరాచకం పెరిగిపోయేసరికి ప్రజలందరూ ముందు కేసీఆర్ అయితే దిగిపోవాలి, ప్రజలందరూ రేవంత్ రెడ్డి సీఎం కావాలని కోరుకోలేదు. ఒక ఆల్టర్నేట్ అయితే చూసారు. ఇక్కడ జరిగిన ప్రాసెస్ ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ నుంచి స్టార్ట్ అయింది. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ టైంలో కాంగ్రెస్ పార్టీ అటర్ ఫ్లాప్. అసలు బీజేపీకి 4 కార్పొరేటర్లు ఉన్న దగ్గర నుంచి 48 కార్పొరేటర్లు వచ్చింది. ఎవరు ఊహించలే. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది కాబట్టి ఆల్టర్నేటివ్గా బీజేపీ కోటేసారు. ఆ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ తర్వాత దుబ్బాక ఎలక్షన్ వచ్చింది. దుబ్బాక ఎలక్షన్లో టీఆర్ఎస్ ఓడిపోద్దని ఎవరు అనుకోలేదు. అధికార పార్టీ అక్కడ రఘునందన్ రావు గారు గెలిచారు. జనరల్గా బై ఎలక్షన్స్లో అధికార పార్టీ గెలుస్తుంది. దుబ్బాకలో దుమ్ము రేగింది, హైదరాబాద్లో గంట మోగింది. దాంతో నెక్స్ట్ హుజూరాబాద్ ఎలక్షన్లో ఈటల రాజేందర్ వర్సెస్ కేసీఆర్ వర్సెస్ తెలంగాణ సమాజం. ఈటల రాజేందర్ వర్సెస్ కేసీఆర్ కాదు, కేసీఆర్ నియంతృత్వానికి అహంకారానికి ఒక బుద్ధి చెప్పాలని చెప్పి ఈటల రాజేందర్ని గెలిపించడానికి అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళు సపోర్ట్ చేశారు. దీంతో ఏమైందంటే కేసీఆర్ని కొట్టాలి, కేసీఆర్కి బుద్ధి చెప్పాలంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో బీజేపీ రేజ్ అయింది. దుబ్బాకలో పక్కన సిరిసిల్ల, ఈ పక్కన గజ్వేలు, ఈ పక్కనే గెలిచింది. హుజూరాబాద్లో గెలిచింది. ఇక బీజేపీ ఆల్టర్నేటివ్ అవుతుందని బీజేపీ బండి సంజయ్ గారు అధ్యక్షుడు కావడము, బీజేపీకి ప్రజల్లో గ్రాఫ్ పెరుగుతుంటే బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అనే నెరేటివ్ బిల్డ్ అయింది. ఆ సమయంలో మరి తెలుసో తెలియకో బీజేపీ పనిచేస్తున్న బండి సంజయ్ గారి కాలంలో కట్టిపెట్టి వాళ్ళ అధిష్టానమే తీసేసింది. అంతకన్నా ముందు మునుగోడులో ఎవరు గెలుస్తారో దాన్ని బట్టి నాయకుడు జాయినింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉండే. మునుగోడు ఎలక్షన్ అనేది కూడా పక్క కర్ణాటక ఎలక్షన్. మీరు ఒకవైపు కర్ణాటక ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలవడము, మునుగోడులో బీజేపీ ఓడిపోవడము, బీఆర్ఎస్ గెలవడము, బండి సంజయ్ గారిని తీసేయడం ప్లస్ కవిత గారిని అరెస్ట్ చేయకపోవడం, ఈ 4 పరిణామాలతో అప్పటి వరకు బండి సంజయ్ వర్సెస్ కేసీఆర్ నెరేటివ్ నడుస్తుండే. బండి సంజయ్ గారి ప్రెస్ మీట్లకు తట్టుకోలేక కేసీఆర్ రోజుకో ప్రెస్ మీట్ పెడుతుండే. నా ఫామ్ హౌస్ దున్నుతావా అంటే, బండి సంజయ్ గారు ఒక చిన్న కార్పొరేటర్ లెవెల్ నుంచి కష్టపడి వచ్చిన వ్యక్తికి కేసీఆర్ ఫస్ట్లో పట్టించుకోలే. కానీ ఒక దశలో బండి సంజయ్ గారికి రెస్పాన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి కేసీఆర్ క్రియేట్ చేసరికి కర్ణాటకలో ఓడిపోవడము, కాంగ్రెస్ పార్టీ గెలవడంతో మునుగోడులో బీజేపీ ఓడిపోవడము, బండి సంజయ్ గారిని తీసేయడము, కవిత గారిని రేప్ చేస్తారని అరెస్ట్ చేయకపోవడంతో అప్పుడు బండి సంజయ్ వర్సెస్ కేసీఆర్ ఉన్న నెరేటివ్ కాస్త కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయింది. రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ అయింది, కాంగ్రెస్ వర్సెస్. అప్పుడు ఏమనుకున్నారు ప్రజలంతా, ముందైతే కేసీఆర్కి ఒక బుద్ధి చెప్పాలి, దానికి ఆల్టర్నేట్ ఎవరైనా రాని అని చెప్పి. అప్పుడు బీజేపీ తన కాళ్ళని తానే నరుక్కున్నది, ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు. అప్పుడు బీజేపీ వెనక్కిపోవడంతో రన్నింగ్ రేస్లో రేవంత్ రెడ్డి వచ్చారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు అనుకోలే, కేసీఆర్ పోవాలనుకున్నారు. కేసీఆర్ యొక్క తప్పులు, అహంకారపూరిత వైద్యము, నిరుద్యోగుల కష్టము, సోషల్ మీడియాలో మీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు అందరూ మాట్లాడడము, తెలంగాణ ఉద్యమకారులు అందరూ టీఆర్ఎస్ పార్టీని గద్దెదింపాలని కృషి చేయడంతో బీజేపీ సెల్ఫ్ గోల్ చేసుకొని వెనక్కి వెళ్ళిపోవడంతో ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అప్పుడు ఉన్నంతలో కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే కేసీఆర్తో డి అంటే డి అని ఆయన పాదయాత్ర చేయడము, ఆయన వాక్చాతుర్యంతో రేవంత్ రెడ్డి ఆటోమేటిక్గా సీఎం అయ్యాడు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సీఎం అవుతారని కూడా ఎవరు అనుకోలేదు. అంటే తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా పరిస్థితి ఏమవుతుందంటే, మంచి దొంగ చిన్న దొంగ, ఒకడేమో బంగారం తీసుకొని మెడకాయ కోసేటోడు, ఒకడేమో కాళ్ళ మెటల్ తీసుకొని పోయేటోడు. చిన్న దొంగ ఎవడు మెటల్ తీసుకుపోయాడు, అయితే మెడలు కోసేటోడు కన్నా మెటల్ తీసుకుపోయాడు అన్నట్టు ఉన్న దొంగల్లో బెటర్ దొంగ ఎంచుకోవడం ఏర్పడ్డది. ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్తో రావట్లేదు ప్రభుత్వాలు.
చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి నెగిటివ్ నుంచి కేసీఆర్ అనే ఒక వ్యక్తికి ఎంత ట్రాక్ రికార్డు ఉన్నా కూడా ఆల్టర్నేటివ్ వేరే లేకపోయింది. కేసీఆర్ని దింపడం కోసం ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీ 69లో 379 మంది. ఈ రకంగా చూసినట్లయితే రేవంత్ రెడ్డి వచ్చినటువంటి నేపథ్యం కూడా మీకు అంతగా తృప్తినిచ్చింది అనేది కనిపించట్లేదు నాకు. అసలు ఫస్ట్ రేవంత్ రెడ్డి సీఎం కావాలని తెలంగాణ ప్రజలు కోరుకోలేదు. బట్ మీకు తృప్తినిచ్చిందా లేదా అది చెప్పండి. ఇప్పుడు మేము కోరుకున్నది ఏంది, కేసీఆర్ అనేటోడు నియంత పాలన తీసుకొచ్చిండు. మేము 60 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం కోరుకున్నది ఇది కాదని చెప్పినాం. అయితే రేవంత్ రెడ్డి గారు హైకమాండ్ కూడా మేము ప్రజాపాలన తీసుకొస్తాం, బీసీ సెన్సెస్ చేస్తాం, కులగణన చేస్తాం, ఇక్కడ స్వేచ్ఛ ఉంటుంది, స్వాతంత్రం ఉంటుంది, ఆత్మగౌరవం ఉంటుంది. ముఖ్యంగా కేసీఆర్ పాలనలో 10 సంవత్సరాల్లో జరిగిన దోపిడీని అంతా విచారించి కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పెడతాం. 1,00,000 కోట్ల అవినీతి జరిగింది కాళేశ్వరంలో, ఇక్కడ స్వేచ్ఛ లేదు, సెల్ ఫోన్ ట్యాపింగ్లు అవుతున్నాయి. రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి ప్రతి జిల్లాలో హామీలు ఇచ్చిండు. కేసీఆర్ పాలనలో జరిగిన తప్పులన్నీ కాళేశ్వరం దగ్గర నుంచి గొర్రెల స్కామ్ వరకు అన్నిటి మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. మరి అసెంబ్లీ ఎలక్షన్స్లో సరే కేసీఆర్ని బలంగా ఉన్న కేసీఆర్ని కొట్టాలి కాబట్టి వాళ్ళు డబ్బులు నోళ్ళకి టికెట్లు ఇచ్చారు, రెడ్లకి అగ్రవర్ణాలకి టికెట్ ఇచ్చారు. ఓకే. పార్లమెంట్ ఎలక్షన్స్ మేము అప్పుడే దీపాదాస్ మున్షి గారు మా ఇంటికి వచ్చి చాలాసార్లు చర్చలు జరిపారు. అజయ్ కుమార్ అని ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఆయన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ జాబ్ రిజైన్ చేసి ఆయన జంషెడ్పూర్ ఎంపీ, ఆయన 3 నెలలు మాతో చర్చలు జరిపాడు. ఇప్పుడున్న మీరు కేసీఆర్ని దింపాలి అనుకుంటే మీకు ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఆటోమేటిక్ కవితతో అక్కడ ఉంది కాబట్టి మాకు కూడా వేరే ఆల్టర్నేటివ్ లేదు, టైం లేదు. అప్పుడు ఏం చెప్పారు అంటే మేము 3 అంశాల్లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినాం. ఒకటి, ఫస్ట్ ఉద్యమకారులు అమరవీరుల కుటుంబాలకి న్యాయం చేయాలి, కేసీఆర్ పట్టించుకోలేదు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపాన్ని ఇంతవరకు ఇనాగ్రేట్ చేయలేదు, 68లో జరిగిన దాన్ని. సెకండ్, ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు పేద ప్రజల సెన్సస్ చేయాలి. ప్లస్ వార్డు మెంబర్ దగ్గర నుంచి పార్లమెంటు వరకు సామాజిక న్యాయం చేయాలి. కేసీఆర్ కొంతమంది పిడికెడు మంది రెడ్డి దొరలకి వెలమ దొరలకే ఇచ్చి తెలంగాణని పిడికెడు మంది పెత్తందారులో చేసిందంటే లేదు, కాంగ్రెస్ పార్టీ ఎజెండానే సామాజిక తెలంగాణ, కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్యము, గతంలో జరిగిన తప్పులు పక్కకు పెట్టండి, మేము హామీ ఇస్తున్నామని చెప్పి ప్రక్షాళన దిశగానే వెళ్తున్నట్టుగా. అయితే ఇక్కడ జరిగిన తప్పేందంటే రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ ఎలక్షన్స్లో సామాజిక న్యాయము, బీసీ క్యాస్ట్ సెన్సస్ అని రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని చెప్తుంటే అప్పుడు అసెంబ్లీ అప్పుడు మేము బలంగా డిమాండ్ చేసినాం బీసీలకి టికెట్లు ఎక్కువ ఇవ్వండి అంటే, లేదండి మీరు ఇప్పుడు కేసీఆర్ని కొట్టాలంటే కేసీఆర్ వేసి ఎత్తుగడలకి ధీటుగా డబ్బున్నోళ్ళకే టికెట్లు ఇవ్వాలి, రెడ్లకి వెలమదొరలకే టికెట్లు ఇవ్వాలి, మేము అధికారంలోకి వచ్చినాక నామినేటెడ్ పోస్టులు, ఎంపీ టికెట్లు, ఎమ్మెల్సీలు ఎక్కువ మందికి ఇస్తాము అని చెప్పారు. సరే మేము కూడా ఓకే అన్నాం. మాతో చర్చలు జరిపింది రేవంత్ రెడ్డి గారు కాదు, దీపాదాస్ మున్షి గారు, ఏఐసిసి వార్ రూమ్ టీము, ప్లస్ అజయ్ కుమార్ గారు, రాహుల్ గాంధీ రైట్ హ్యాండ్. 3 నెలలు చర్చలు జరిపి తెలంగాణ పౌర సమాజంలో ఉన్న మేధావులందరి దగ్గరికి నేను తీసుకెళ్ళినా. ఇదే దీపాదాస్ మున్షి గారి హస్బెండ్ ప్రియరంజన్ దాస్ మున్షి గారు యంగ్ టర్క్, అట్లాంటి వ్యక్తి సోనియా గాంధీ దూతగా మా ఇంటికి వచ్చి 3 నెలలు మాతో పాటు కలిసి తిరిగిర్రు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరి ఇంటికి తీసుకెళ్ళమని అడిగిర్రు. మేము కూడా ఏం నమ్మినామంటే, సరే గతంలో ఇందిరాగాంధీ గారు 379 మందిని చంపారు, సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడంలో సపోర్ట్ చేశారు, వీళ్ళు పొరపాట్లు సరిదిద్దుకుంటామంటున్నారు. అమరవీరుల ఫస్ట్ మేము వాళ్ళు ఒప్పుకున్నది అమరవీరుల కుటుంబాలని గుర్తించి గౌరవించి వాళ్ళకి మిగతా రాష్ట్రాల్లో ఎట్లయితే చేసారో అట్లా చేస్తామన్నారు. ఉద్యమకారులకి పెన్షన్ ఇస్తామన్నారు, గౌరవ వేతనం ఇస్తామన్నారు, ఉద్యమకారుల్లో అర్హులైన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామన్నారు, 250 గజాల స్థలం ఇస్తామని చెప్పారు. ఉద్యమకారుల ఊసు లేదు 9 నెలల్లో, అమరవీరుల కుటుంబాల అడ్రస్ లేదు. ముఖ్యంగా ఏ సామాజిక తెలంగాణ అని మేము కొట్లాడినామో ఇవాళ ఎంపీ టికెట్లకు వచ్చేసరికి మేము బలంగా వ్యతిరేకించిన బీఆర్ఎస్ 6 టికెట్లు ఇచ్చింది బీసీలకి, బీజేపీ 6 టికెట్లు ఇచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఉండి కూడా బీసీలకు టికెట్ లేకుండా మళ్ళా ఏ డబ్బు సంచి 100 కోట్లు ఉన్న వాళ్ళకి, రాజకీయాలతో సంబంధం లేకుండా వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లకి, అదే దేశ్ముఖ్లు, అదే దేశపాండేలు, అదే పెత్తందారులకి టికెట్లు ఇచ్చి నామినేటెడ్ పోస్టులు 50 తీసుకుంటే 40 అగ్రవర్ణాల్లో అది కూడా ఒక వర్గానికే ఇచ్చారు. నీకు పార్టీ పోస్టులు ఉదాహరణకి ఖమ్మం జిల్లా తీసుకుంటే, ఖమ్మం జిల్లాలో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఒకే సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం, మహిళా కాంగ్రెస్ కమ్మ, ఎన్ఎస్యుఐ కమ్మ, అక్కడ 4 నామినేటెడ్ పోస్టులు ఇస్తే 4 కమ్మ సామాజిక వర్గం, 11 పోస్టులు పార్టీ పరంగా ఒకే వర్గము, నామినేటెడ్ పోస్టులు అదే వర్గము. ఎమ్మెల్యే టికెట్లు ఎట్లా ఇవ్వలేదు ఒక బీసీకి కూడా, వాళ్ళ ఆలోచన అంత ఉన్న 10 సీట్లలో ఒక బీసీకి ఇవ్వలే ఎమ్మెల్యే టికెట్లు, ఉన్న ఎంపీ టికెట్ మళ్ళీ అదే వర్గాలకు ఇచ్చారు. సోనియా గాంధీ గారు రిక్వెస్ట్ చేసిరట మన రేవంత్ రెడ్డి గారిని, పార్టీకి ఎవరైతే లాయల్గా ఉంటారో వాళ్ళకి మీరు ఖమ్మం ఎంపీ టికెట్ ఇవ్వమని చెప్తే
రేవంత్ రెడ్డి గారు మండవ వెంకటేశ్వరరావు గారి పేరు సపోర్ట్ చేశారు. మండవ వెంకటేశ్వరరావు గారు అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమంతో కానీ ఖమ్మం జిల్లాతో ఏ విధంగా సంబంధం లేని వ్యక్తి. అదే ఖమ్మం సామాజిక వర్గం నుంచి ఎంతోమంది పనిచేసిన వాళ్ళు, వాళ్ళకి ఇవ్వచ్చు టికెట్లు. అసలు ఏ విధంగా సంబంధం లేని వాళ్ళకి తీసుకొచ్చి టికెట్లు ఇచ్చి, ఇప్పుడు రఘుమారెడ్డి గారికి టికెట్ ఇచ్చారు. వాళ్ళ ఫాదర్ ఎప్పుడో 50 సంవత్సరాల క్రితమో, నాకే 45-48 సంవత్సరాలు. నా జీవితంలో రఘుమారెడ్డి అనే వ్యక్తి ఎప్పుడు ప్రజాసేవ చేసినట్టు నేను వినలేదు. మేమంతా ఉద్యమ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం, రాజకీయ నేపథ్యం కూడా లేకుండా. వాళ్ళ ఫాదర్ ఎప్పుడో ఎంపీగా చేసి ఉండొచ్చు, 1000 కోట్ల భూస్వామి ఉండొచ్చు, మంచి పేరు ఉండొచ్చు. కానీ ఇప్పుడున్న సామాజిక వర్గం కేటగిరీలో ఆల్రెడీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒక బలమైన కాంట్రాక్టరు, గతంలో ఎంపీ ఎన్నికయ్యారు, ఇప్పుడు మినిస్టర్ అయ్యారు. ఆయన వాళ్ళ తమ్ముడు పేరు సజెస్ట్ చేశారు. తుమ్మల నాగేశ్వరరావు గారు వాళ్ళ కొడుకు పేరు సజెస్ట్ చేశారు. ఇంకొక ఆయన మల్లు బట్టి విక్రమార్క భార్య పేరు సపోర్ట్ చేశారు. అంటే 10 టికెట్లలో ఒక టికెట్ బీసీలకు లేదనే సోయి వాళ్ళకి లేదు. ఆల్రెడీ కమ్మోళ్ళకి టికెట్లు ఇచ్చారు, రెడ్లకి టికెట్లు ఇచ్చారు. ఉన్న ఎంపీ టికెట్ కూడా మళ్ళా రెడ్లు కమ్మలే పోటీ పడ్డారు. మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సామాజిక న్యాయం చేస్తుంది? మీరు బ్లేమ్ చేసిన బీజేపీ బీఆర్ఎస్ ఏమో 6 ఎంపీ టికెట్లు ఇస్తుంది ఉన్న 17లో, ఎస్సీ ఎస్టీ సీట్లు పోను. మరి మీరు ఎందుకు ఇవ్వరు? అక్కడ సామాజిక నామినేటెడ్ పోస్టులలో ఇవ్వరు, పార్టీ పదవుల్లో ఇవ్వరు, ఎంపీ టికెట్ల విషయంలో ఇవ్వరు. ఆ విషయంలో మేము హైకమాండ్ దీపాదాస్ మున్షితో కానీ వాళ్ళు క్లియర్గా చెప్పినాం, మేము అవుట్ రైట్ మేము వ్యతిరేకిస్తాం మిమ్మల్ని. మేము పౌర సమాజము సామాజిక న్యాయం అనే విషయంలో రాహుల్ గాంధీ గారు ఎక్స్రే అంటున్నాడు, సామాజిక ఎక్స్రే అంటున్నాడు, కులగణ అంటున్నాడు. ఈ సమాజంలో ఎవరి వాటా ఎంత వాళ్ళకి దక్కాలంటున్నాడు. సామాజిక రాజకీయ ఆర్థికంగా మేము వచ్చిన 6 నెలల్లోనే ఈ ఎక్స్రే తీసి ఎవరికి దక్కాల్సింది వాళ్ళకి ఇస్తామంటారు. ప్రజాస్వామ్యం అంటే ఎన్ని తలలు ఉంటే అంత గణతంత్రం. గణము అంటే సమూహము, ఇది రిపబ్లిక్ అంటే గణతంత్రము. ఇవాళ 100 మంది ఉంటే 100 మందిలో ఇవాళ ఆగస్టు 15 వచ్చిందండి, స్కూల్ పిల్లల్లో 100 మంది పిల్లలు ఉంటే 100 చాక్లెట్లు పంపిస్తారు స్కూల్ టీచరు. ఈ 100 చాక్లెట్లలో 90 మందికి 10 చాక్లెట్లు ఇచ్చి 10 మంది 90 చాక్లెట్లు తింటే అదేం ప్రజాస్వామ్యం అవుతుంది? అది స్ఫూర్తి, బేసిక్ ప్రజాస్వామ్య స్ఫూర్తి. సమాజంలో జరిగే సంఘర్షణ అంతా వాటాల కొట్లాట. ఇవాళ ఎందుకు కాంగ్రెస్ పార్టీ విధానాలను మేము బలంగా ప్రశ్నిస్తున్నామంటే, సామాజిక న్యాయం అనేది మీరు ఈ 9 నెలల్లో మీరు అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు అన్ని కులాల గణన చేస్తామని చెప్పారు. కానీ మీరు పేపర్లో నోటిఫికేషన్ ఇచ్చింది ఓన్లీ బీసీ కులాల గణన అంటున్నారు. రాహుల్ గాంధీ చెప్పేది ఒకటి, రేవంత్ రెడ్డి చేస్తున్నది ఒకటి అని మేము బలంగా వ్యతిరేకించినాం. పార్లమెంట్ ఎలక్షన్లో మేము దగ్గరుండి వ్యతిరేకించాం. అసెంబ్లీ ఎలక్షన్లలో మేము ఎందుకు సపోర్ట్ చేసినామంటే ఉన్న ఆల్టర్నేటివ్ మా కాంగ్రెస్ ఒక్కటే. ఇప్పుడు మేము బీజేపీ 5 ఎంపీలు గెలవడంలో కూడా మేము ఈటెల రాజేంద్ర గారిని గెలిపించాలని కోరినాం. ఎందుకంటే ఆయన తెలంగాణ ఉద్యమకారుడు, ఒక బీసీ. బండి సంజయ్ గారు ఒక బీసీ, సామాజిక న్యాయం. అదేవిధంగా భువనగిరి ఎంపీ టికెట్ ఆయన గౌడు డాక్టర్ గారు, ఆయన గెలిపించమని చెప్పినాం. మేము సామాజిక తెలంగాణ కోసం, ప్రజాస్వామ్య తెలంగాణ కోసం అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తే, ఈ 9 నెలల కాలంలో నిరుద్యోగుల ఓట్లతోటి, నిరుద్యోగుల త్యాగాలతోటి అధికారంలోకి వచ్చినామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు కనీసం 9 సెకన్ల టైం ఇవ్వలే. ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల్ని డైరెక్ట్గా ఎందుకు కలవలే?